ఆదిలాబాద్ జిల్లా బేలలో బాబు జగ్జీవన్ రామ్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదరపు ప్రవీణ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా బేల తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు. ప్రముఖుల జయంతి ఉత్సవాలు గ్రామ మండల కేంద్రంలో అధికారికంగా నిర్వహించడంతో పాటు వివిధ గ్రామాల నుండి తరలివచ్చే జనాలకు కనీసం వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు గ్రామాల నుండి వచ్చే వారికి రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వస్తున్నాడు మన కందిసీనన్న ప్రజల దీవెనలు పొందడం కోసం మన ఊరికి మన పల్లకి వచ్చేస్తున్నాడు. పరిగీసి కొట్లాడుతడదిలాబాదులోన మా కందిసీనన్న ఓటమంటూ ఎరగనోడు రన్నో మాయన్న మా కందిసీనన్న పేదోడి గుండెల్లో నిలిచుంటడు అన్న మా కందిసీనన్న ప్రతి గడప గడపకెళ్ళి సాయం అందిస్తడు అన్న మా కందిసీనన్న పరిగీసి అరెరెరెరె పరిగీసి అరే. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రముఖ సర్వే సంస్థ టుడే చాణక్య ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆదిలాబాద్ ఓటర్ల నాడిని విశ్లేషిస్తూ నియోజకవర్గంలో సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ప్రజాభిప్రాయం బలంగా ప్రస్ఫుటమైంది. జోగుకు హటావో, కంది శ్రీనన్నకు జై బోలో అన్న నినాదాన్ని నిజం చేస్తూ జనమంతా బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రజా సేవకులు కంది శ్రీనివాస్ రెడ్డికి సంపూర్ణ మద్దతు పలికారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాస్ రెడ్డి విజయ ఢంకా మోగించబోతున్నారని సర్వే ఫలితాల్లో స్పష్టమైంది. ఈ సర్వేలో కంది శ్రీనివాస్ రెడ్డికి ఏకంగా 37.78% ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన జోగు రామన్న 30.19% ఓట్లకే పరిమితమయ్యారు. ఇక మూడో స్థానంలో 20.86% ఓట్లు వచ్చాయి. గండ్రత సుజాతకు 6.4% ఓట్లు, సుహాసిని రెడ్డి 1.5% ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే కంది శ్రీనివాస్ రెడ్డి ఏకపక్ష విజయం ఖాయమని తేలిపోయింది. ఈ సర్వే ఫలితాలపై నియోజకవర్గ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరిని కదిలించినా ఈ సర్వే ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు. ప్రజల నాడిని ఈ సర్వే సరిగ్గా పసిగట్టిందని జనమంతా చెప్పుకుంటున్నారు. అన్ని వర్గాల జనం ఈ సర్వే ఫలితాలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. దండు 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 కట్టాలే, కందిసీనన్న బాట పట్టాలే, బానిస సంఖ్యలు తెంచుకోవాలే, భారత మాతకు జై కొట్టాలే. తమ్ముడా ఎగిరింది కాషాయ జెండా, లేరు తమ్ముడా ఇది ప్రేమల వల్ల పేదల జెండా. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎన్నికల్లో టుడే చాణక్య ఫలితాలే నిజమవుతాయని జనం స్పష్టం చేశారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కావడం ఖాయమని తేల్చి చెప్పారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న కంది శ్రీనన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జనం ధీమా వ్యక్తం చేశారు. చిరుతలా ఉప్పెనల్లె పొంగింది ఊరు వాడ ఇయాల, ఉప్పెనల్లె పొంగింది ఆదిలాబాదు ఇయాల. దశాబ్దాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఉన్నత విద్యావంతుడు, నిరుపేదల ఆత్మ బంధువు, అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండే కంది శ్రీనివాస్ రెడ్డి సరైన ప్రత్యామ్నాయమని జనం స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేసిన జోగు రామన్నకు ఇక ఇంటి ముఖం తప్పదని కుండ బద్దలు కొట్టారు. జోగు వారిని చిత్తుచిత్తుగా ఓడించి ప్రజానాయకులు కంది శ్రీనన్నను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని జనం నిర్మోహమాటంగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. దండు 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 కట్టాలే, కందిసీనన్న బాట పట్టాలే, బానిస సంఖ్యలు తెంచుకోవాలే, భారత మాతకు జై కొట్టాలే. తమ్ముడా ఎగిరింది కాషాయ జెండా, లేరు తమ్ముడా ఇది ప్రేమల వల్ల పేదల జెండా.
ప్రతిసారిలాగే ఎన్నికల వేళ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈసారి కుట్రలు కుతంత్రాలు చేస్తామంటే కుదరదని జనం తేల్చి చెప్పారు. ఎన్ని బెదిరింపులకు గురి చేసినా, ప్రలోభాలు పెట్టినా అభివృద్ధి తమ ఎజెండా ప్రజలంతా కుండబద్దలు కొట్టారు. ఆదిలాబాద్ ప్రజల మేలు కోరి వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, కంది శ్రీనివాస్ రెడ్డి బెస్ట్ అని నినదించారు. ఉరకలేసే చిరుతలా ఉప్పెనల్లె పొంగింది ఊరు వాడ ఇయ్యాల, ఉప్పెనల్లె పొంగింది ఆదిలాబాదు ఇయ్యాల. జోగు రామన్న ఈసారి ఎన్ని నాటకాలాడినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారన్న విషయం సర్వేలో తేలింది. అందుకే ఈ సర్వే ఫలితాలను జనమంతా స్వాగతిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఘోర వైఫల్యం చెందిన జోగు రామన్నకు సరైన ప్రత్యామ్నాయం కంది శ్రీనివాస్ రెడ్డి అని ప్రజలు భావిస్తున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని జనం బలంగా కోరుకుంటున్నారు. ఎలాంటి అధికారం చేతిలో లేకపోయినా తమ సంక్షేమం కోసం కంది శ్రీనివాస్ రెడ్డి పడుతున్న ఆరాటం ప్రజలందరినీ ఆకట్టుకుంటోంది. అందుకే ఇలాంటి నాయకుడిని వదులుకోబోమని, మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని జనమంతా తేల్చి చెబుతున్నారు. దండు 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 కట్టాలే, కంది సీనన్న బాట పట్టాలే, బానిస సంఖ్యలు తెంచుకోవాలే, భారత మాతకు జై కొట్టాలే. ఆరు తమ్ముడా ఎగిరింది కాషాయ జెండా, లేరు తమ్ముడా ఇది ప్రేమలు గల్ల పేదల జెండా. ఆదిలాబాద్ నియోజకవర్గంలో టుడే చాణక్య ఫలితాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఊరూరా ఏ రచ్చబండ దగ్గర చూసినా ఈ చర్చ జరుగుతోంది. కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కావడం లాంఛనమేనని జనమంతా తేల్చి చెబుతున్నారు. ఎన్నికల నాటికి ప్రజల్లో కంది శ్రీనివాస్ రెడ్డి గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సర్వే ఫలితాలను మించిన మెజార్టీతో కంది శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకుని తమ తలరాతలను తామే మార్చుకుంటామని అన్ని వర్గాల ప్రజలు ప్రతినబూనుతున్నారు. వస్తున్నాడు మన కంది సీనన్న. ప్రజల దీవెనలు పొందడం కోసం మన ఊరికి, మన పల్లకి వచ్చేస్తున్నాడు. పరిగీసి కొట్లాడుతడదిలాబాదులోన మా కంది సీనన్న. ఓటమంటూ ఎరగనోడు రన్నో మాయన్న మా కంది సీనన్న. పేదోడి గుండెల్లో నిలిచుంటడు అన్న మా కంది సీనన్న. ప్రతి గడప గడపకెళ్ళి సాయం అందిస్తడు అన్న మా కంది సీనన్న. పరిగీసి అరర